అందరికీ హాయ్ అండి. మార్నింగ్ బాబావారి పూజ కూడా అయిపోయింది. ఇంకా బాబావారిని ఒకసారి మీకు చూపించి అప్పుడు స్వీట్కి బొట్టు పెడతాను కదా, అది చూసారా చక్కగా బొట్టు పెట్టించుకుంటుంది. అది పడుకొని ఉందనుకున్నారా? కాదు, అది చూస్తూ ఉంటుంది పెడతానా లేదని. ఇంకా తను వచ్చేటప్పుడు కొబ్బరికాయలను మినపప్పు పట్టుకొస్తే, ఇంకా లక్ష్మీవారం కదా, ఇంకా టిఫిన్కి కావాలి కదా అని ఈ మధ్యన తేవట్లేదులే అండి. ఇంకా అందుకే తీసుకొచ్చారు. ఈలోపు స్వీటీ కూడా అది పడుకుంటుంది. ఇంక సరే అని దానికి అది కూడా మళ్ళీ మధ్యాహ్నం అయిపోయింది కదా, పడుకొని లేచాక ఇంకా అన్నం కలిపి పెట్టాను దానికి. అది మా అన్నం తినేసరికి 12:30 అయినట్టుందండి. అప్పుడు పెట్టాను అన్నమాట దానికి అన్నం. ఇంకా తినేస్తాను అందులోండి. కొంచెం నాకు పని ఉంది, తొందరగా తిని అంటే ఇంకా తినేస్తుంది. ఒక్కోసారి చెప్పిన మాట వింటుందండి, లేకపోతే విందు. కానీ ఇంక తను వచ్చేటప్పుడు దోశ తెచ్చుకున్నారు. మధు కేఫ్ అంటే అండి, అక్కడ కొత్తగా పెట్టారంట. ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర అనుకుంటా అండి పెట్టారంట. ఆ బాక్స్లోని ఆ దోశ పెట్టించారు చట్నీని. ఇంకా అది తను తినేసి స్వీటీ మళ్ళీ ఏం చేస్తుందో చూస్తే అది కానీ పడుకుంది. ఇంక ఈవినింగ్ అయిపోయింది. ఇంక కుళాయి వస్తే మోటార్ ఆన్ చేసాను. సగం నిండుతుంది ఇంకాను. ఒకసారి వాటర్ ట్యాంక్ కడగాలండి, నేనే కడగాలి. ఇంకా అది వీలు చూసుకొని కడిగేస్తాను. ఇప్పటికే చాలా రోజులైంది కూడా. ఇంకా గోరింట మొక్కలకి వాటర్ వేద్దామని ఇప్పుడు మానట్లేదులే అండి, రోజు కంపల్సరీ వేస్తున్నాను కదా. కొంచెం ఆ ఎండిపోయిన ఆకంతా పడిపోయినా కొంచెం చిగురేసుకొని వస్తుంది. ఒకరోజు మళ్ళీ కోసేయాలండి, చాలా రోజులైంది కదా, మళ్ళీ కొత్తగా ఆకు వస్తుంది. ఇదేమో మందారం మొక్క, క్రీమ్ కలర్ ఉంటుంది కదండి, బిస్కెట్ కలర్, ఆ కలర్ మందారం. ఇంకా అది ఈ మధ్యన మా పువ్వులు కూడా పూయట్లేదు. మందు వేద్దాం అనుకుంటున్నాను కానీ వేయటం మర్చిపోతున్నా. ఇప్పుడు ఏమన్నా వర్షాలు పడితే ఒక 2-3 రోజుల్లో మళ్ళీ మందు వేస్తే ఇంకా పువ్వులు అయ్యి బాగా వస్తే మొక్కలు కూడా బాగుంటాయండి. వెయ్యాలి, ఇవన్నీ క్లీన్ చేయాలన్నాను కదా. ఇంకా చాలా ఈ బట్టల పని అయిపోతాయండి. ఇంకా తర్వాత ఇంకా మొక్కల్లో పని చేయాలండి. అది కంపల్సరీ ఉంటుంది. 2 days ఉంటుందేమో నేను మొక్కల్లోని. అంటే ఎండిపోయి మొత్తం అన్నీ తీయాలి కదా, చాలా ఉన్నాయి. సగం పూర్తి చేసి సగం అదేండి ఆపేసాను కదా అప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఉన్న సగం కూడా మొదటగా వచ్చింది. అంటే మొత్తం పిచ్చి మొక్కలన్నీ, వేస్ట్ మొక్కలన్నీ వచ్చేసినవి, అవన్నీ తీయాలన్నమాట. ఇంక ఇదేమో పారిజాతం మొక్క అండి. దీనికి పెట్టాలి, పెద్దది కట్టాలనుకున్నాను కానీ తను తీసుకురాకపోవడం వల్ల అది అలా వదిలేసాను. అదేమో కింద పడిపోతుంది. ఇవన్నీ సరి చేయాలండి. నల్లేరు కాడ మొక్క ఒకటి ఉంది కదండి, అవన్నీ చేయాలి. ఇంకా మందార చెట్టుకి ఇది డబల్ మందార మాట అండి, అది పోస్తే సరే రేపటికన్నా పూలు ఉంటాయి కదా అని కోసి శుక్రవారానికని కోస్తున్నాను. కనకాంబరాలు అవి అక్కడక్కడ వచ్చినాయిలేండి, అవి కూడా తీసేస్తున్నాను. ఇంకా లేకపోతే అవి కింద పడిపోయి వేస్ట్ అయిపోతాయి కదా, అదే బాబావారి కన్నా పెట్టడానికి ఉంటాయి కదా అని ఇంకా ఉన్న చోటలో కోస్తున్నాను. కిందన కూడా పువ్వులు ఉన్నాయిలేండి మన కిందనే, ఇంకా అవి కూడా కోసేస్తాను వెళ్ళేటప్పుడు. ఇంకా మొక్కలకి వాటర్ వేయడం అయిపోయింది. ఇంకా పువ్వులు కూడా కోసేస్తున్నాను. మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత చాలా పని ఉందండి. ఏంటనుకుంటున్నారా? చూపిస్తాను చూడండి ఎంత పని ఉందో. ఇంకా ఈ పువ్వులన్నీ ఇంకా కోస్తున్నాను కదా, అక్కడక్కడ ఉన్నాయి కదండి కనకాంబరాలు. ఇంకా అవి కూడా కోసేసి ఇంకా అప్పుడు కిందకి వెళ్ళడం అండి. పైన ఇంకో మొక్కకి పువ్వులు, వైట్ పువ్వులు ఉన్నాయి కానీ అది కోద్దామనుకుని మర్చిపోయాను. ఆ మర్చిపోవడం వల్ల కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది కానీ మళ్ళీ పైకి రాలేక ఇంకా ఆపిస్తాను. ఇంకా ట్యాంక్ నిండుతుంది కదా, ఇంకా మూత పెట్టేస్తున్నాను. పెట్టేసి నేను కిందకి వెళ్ళేసరికి అది ఉన్న బ్యాలెన్స్ కూడా నిండిపోతుంది. ఇంకా ఇలాగా మళ్ళీ కిందకు వచ్చేస్తున్నాను. వస్తాను. ఇక్కడ వైట్ పువ్వులు ఉన్నాయండి, అవి కూడా కోసేస్తున్నాను. అవి మొత్తం కొయ్యకపోతే మొత్తం కిందకి పడిపోతున్నాయి. ఈ సన్నజాజి మొక్క అండి, చక్కగా పైకి వెళ్తుంది బాగానే. ఇంకా అది కొన్ని రోజులు అవుతే బాగా పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మళ్ళీ తిప్పాలండి. వైర్ ఉందలేండి, దానికే పెట్టేసాం కదా. ఇంకా అండి పువ్వులు కోస్తే అన్ని రకాలు అలా వచ్చినాయి. ఇంకా అవన్నీ కోసి లోపల పెట్టేసి మోటార్ కూడా ఆఫ్ చేసేస్తాను. ఇంకా స్వీట్ చూసారు ఏం చేస్తుందని చూస్తే ఈవిడ గారు మంచం ఎక్కడానికి ట్రై చేస్తుందండి, పడుకోవడానికి. ఇంకా ఆ పువ్వులు పట్టుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇంకా అది అలాగే ఆడుతూ ఉంటుందిలే అని మినపప్పు నానిందా లేదని చూస్తే నానింది. ఇంకా కడిగేస్తే ఇంకా గ్రైండర్లో వేసేయడమే. ఇంకా గిన్నెలు కడిగినవి ఉన్నాయి కదండి, ఆ గిన్నెలు అవన్నీ సర్దుతున్నాను. ఇంకా చాలా ఈ బాక్సులు, వైట్ బాక్సులు ఉన్నాయి చూసారా, అవి చాలా ఉన్నాయి. అంటే పెరుగు ఆవడ అవన్నీ పట్టుకొస్తారు కదా, ఒక్కోసారి పెరుగు ఆవడ అని ఇంకేవోటి పట్టుకొస్తారు కదా కర్రీస్. ఇంకా ఆ బాక్సులు అలా వస్తున్నాయి. ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ బాక్స్ ఇచ్చేస్తాను, ఎందుకంటే చాలా ఉంటున్నాయి మా ఇంట్లో కూడాను.
అందులో ఒకరికి చాలా ఇష్టమండి ఆ బాక్స్లు అంటే, అందుకే వాళ్ళనే యూజ్ చేసుకుంటారు కదా, నేను వేస్ట్గా పక్కన పెట్టేసే బదులు ఇంకా అది వేస్తే వాళ్ళని యూజ్ చేసుకుంటారు. ఇంకా వంటగదిలో పెట్టవలసినవి మాత్రం గరిట్లు అవన్నీ ఉంటే ఇంకా అక్కడ పెట్టేయడానికని తీసుకొస్తున్నాను. ఈ పైన ప్లాస్టిక్ వెండి చేటలు చూసారా, అవి చాలా ఇష్టంగా కొన్నాను నేను. ఎందుకంటే అయ్యో మనకు పనికి వస్తుందని కాదు, చూడడానికి చాలా నచ్చింది. ఇక డబ్బులు కూడా ఎంతో కాదండి, 20 రూపీస్ అది ఒకటిని. 20 రూపీసే కదని ఇంకా నేను 2 తీసుకున్నాను, 40 రూపాయలు పెట్టి 2 తీసుకున్నాను. ఇంకా లక్ష్మి గారు కూడా తీసుకున్నారండి, ఆవిడ ఒక 2 నేను ఒక 2 తీసుకున్నాం. అప్పుడు అక్కడ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్తే మేము ఇద్దరం వెళ్ళేవాళ్ళం కదా, ఏదైనా నచ్చితే మాత్రం ఇద్దరం అలాగే తీసుకునేవాళ్ళం. ఒకవేళ నేను బయటికి వెళ్ళినా నాకు నచ్చితే నేను తీసుకునేదాన్ని ఇద్దరికి, ఒకవేళ లక్ష్మి గారు వెళ్ళినా ఆవిడకి నచ్చితే ఆవిడ మా ఇద్దరికి తీసుకుంటారు అనమాట. ఇప్పటికి మేము దూరంగా ఉన్నా అలాగే తీసుకుంటారు. ఇంకా అలవాటు అయిపోయిందిలేండి అలా తీసుకోవడం మాకు. ఈ బ్యాంగిల్స్ కానీ ఏది తీసుకున్నా సరే అలాగే ఇద్దరికి తీసుకుంటారు అన్నమాట ఎక్కడికి వెళ్ళినా. అదే టెంపుల్స్కి వెళ్తే మాత్రం బ్యాంగిల్స్ కొన్నారంటే లక్ష్మికి, నాకు, లక్ష్మి గారు ముగ్గురికి తీసుకుంటారు. నేను వెళ్ళినంతే, లక్ష్మి వెళ్ళినంత, ఆ ముగ్గురికి ఇంకా అలా అలవాటు అయిపోయింది అన్నమాట అండి. ఒకరితో కొంట ఒకరు ముగ్గురికి కొనుక్కోవడం. ఇంకా పప్పు గ్రైండర్లో వేసేసాను కదండి, అది పిండి అయిపోయింది. ఇంకా తీసేస్తున్నాను. ఇంకా గ్రైండర్ కూడా వెంటనే కడిగిస్తాను అనుకోండి, కొంచెం పని కూడా తగ్గుతుందని అలా ఉంచేస్తే మళ్ళీ అది ఆరిపోయింది అనుకోండి మనకు చేయటానికి డబల్ పని అవుతుంది. అందుకే నేను వెంటనే తీసిన వెంటనే కడిగేస్తూ ఉంటాను, అసలు ఒక్క నిమిషం కూడా ఉంచను. ఇంకా అక్కడితో ఆ పని క్లియర్ అయిపోతుంది కదా అని. ఇంకా ఈ రాళ్ళు ఉన్నాయి చూసారా, చాలా నాకు అది పట్టుకోవడానికి కూడా బరువుగా అనిపించింది. అందుకే కింద పెట్టేసాను. ఇంకా కింద అంటే కింద కదలేండి, టైల్స్ పైనే. కాకపోతే మొత్తం కింద పెట్టకుండా మామూలు ఒక పక్కన ఉంచి తీస్తున్నాను. ఇంకా రవ్వ కూడా కలిపేసి పక్కన పెట్టేస్తే ఇంకా నైట్ తను వచ్చిన తర్వాత అప్పుడు టిఫిన్ వేస్తాను. ఇప్పటికే నేను పప్పు అది వేసేసరికి 8 అయింది, గ్రైండర్ మొత్తం పిండి చేసేసరికి. ఇంకా రవ్వ కూడా కలిపేస్తానండి. కలిపేసి పప్పు వేస్తే బాగానే ఒక రోజు కొంచెం పని ఉంటుంది, కానీ అదే 2 రోజులు మనకి పిండి వస్తుంది. ఎక్కువగా కొంచెం బయట నుంచి తెప్పించుకోకుండాను. నాకు ఇలా ఇంట్లో వేసుకోవడమే ఇష్టం ఎక్కువ. బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చినా అంత ఇష్టం ఉండదు కూడాను. తనే ఎందుకులే బయట నుంచి తీసుకొచ్చేస్తాను అని అంటారు, కానీ నాకు అంత ఇష్టం ఉండదు. నేనే వేస్తానంటే తను తీసుకొస్తాను. స్వీటీ చూసారా ఎలా చూస్తుందో, అది ఏం చేస్తుందని చూస్తే అది నన్ను చూస్తుంది. సరే అని ఇంకా పిండిలో కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను. మామూలుగా అయితే వేయకపోదును, అంటే నైట్ ఇంకా ఎలా టిఫిన్ వేసుకోవాలి కదా, అందుకోసమని ఇంకా సాల్ట్ కూడా వేసేసి ఇంకా రవ్వ కూడా కలిపేస్తాను. రవ్వ కలిపేసి పక్కన పెట్టేసాను అనుకోండి, ఇంకా పిండి కూడా ఉండదండి. ఇంకా దాని పని అలా కంప్లీట్ అయినట్టు అవుతుంది. చట్నీ ఒకటి చెయ్యాలి అండి, వీలుంటే చేస్తాను, ఎందుకంటే ఇంకా పని ఉంది. వీలు లేదు, టైం చాలా పోతే మాత్రం ఇంకా చేయను, ఏదో ఒకటి వేసుకొని తినేస్తామండి. అంటే మధ్యాహ్నం ఏదో ఒకటి కర్రీ ఉంటుంది కదా, తనకి అది వేసి పెట్టేస్తాను, నంచుకొని తినేస్తారు. అంటే కర్రీ అంటే అవును, మధ్యాహ్నం నేను వంట చేయను కదండి, లక్ష్మీవారం మర్చిపోయాను. అంటే ఇంకా చట్నీ ఆవకాయో ఏదో ఒకటి వేసుకున్నా తినేస్తారన్నమాట. తనకి చట్నీ కావాలని ఉండదు. ఇంక మామూలు రోజుల్లో అయితే మధ్యాహ్నం పూట ఏదైనా కర్రీ ఉంటే మాత్రం కంపల్సరీ అది వేసుకొని తినేస్తారు, కాబట్టి ఆ అలవాటుని గబుక్కుని అలా అన్నమాట అండి. ఇంకా స్వీటీ అంటారా, అది కూడా మాతో పాటే టిఫిన్ తింటుంది. కాకపోతే దానికి రైస్ ఉందండి, కొంచెం అన్నం, అది కలిపి పెట్టేస్తే అది తినేస్తుంది, గొడవ ఉండదు. అయినా సరే మమ్మల్ని టిఫిన్ అడుగుతుంది అండి. ఇంకా పిండి రవ్వది కలిపిస్తాను కదా, ఇంకెలాగా ఇంతవరకు వచ్చింది డబ్బాలోని. ఇంకా కలిపేసి పక్కన పెట్టి అలా బాక్స్ పక్కన పెట్టేస్తే ఇంకా తర్వాత అక్కడితో పని అయిపోద్ది, కాబట్టి ఇంకా మిగతా పని చేసుకోవడానికి ఉంటుంది. స్టవ్ మార్చాలనుకుంటున్నాం, కానీ అదేంటో మార్చడానికి అస్సలు అవ్వట్లేదండి. ఇంకా నాకు వేడివేడి కాఫీ తాగాలనిపించింది, అందుకే కొంచెమే కాఫీ పెట్టుకొని తాగేసి దానికి కొంచెం స్వీట్కి కొద్ది రైస్ ఉంటే కలిపి పెట్టేసాను, అది తినేస్తుంది. అది పని ఉన్నప్పుడు కొంచెం అర్థం చేసుకుంటుందిలేండి, తినేయమ్మంటే తినేస్తుంది కూడా. నేను ఇంకా ఏంటి అవన్నీ కడిగేసి పక్కన పెట్టేసానులేండి. ఇంకా పని అక్కడితో అది అయిపోయింది వంటగదిలోని. ఇంకా బట్టలు అవి ఎక్స్ట్రా పని ఉందన్నాను కదండి, ఇంకోండి చీరలు శారీస్ అవి ఉన్నాయి కదా, అవి కూడా ఐరన్ చేసేద్దామని ఇంకా మొదలెట్టానండి. అయినంత మట్టికి అవుతాయి కదా, ఇంకా అక్కడికి 2 డేస్ నుంచి చేస్తున్నాను. ఇది మూడో రోజు మాట అండి. 3 రోజుల నుంచి ఐరన్ చేస్తున్నా అవ్వట్ల, ఇంకా 2 రోజులు ఉంటుందండి నాకు. అంటే చూసారా అన్ని బట్టలు అయిపోయినాయి. బయటికి వెళ్తే మాత్రం ఇంకా తీస్తూ ఉంటాం కదా,
అందులో తీసిన దాని మీద ఇంకా అవి ఎక్కువైపోయినాయండి. ఇంకా చాలా రోజుల నుంచి చేయట్లేదులేండి, అందుకే ఎక్కువైపోయినాయి సగం. చేద్దాం అనుకోవడం అలాగా టైం అంతా అయిపోయింది. ఇప్పుడు ఒకేసారి ఎక్కువైపోయినాయండి చేసేసరికి. 4 రోజుల నుంచి చేస్తున్నా సరే ఇంకా బట్టలు కనిపిస్తూనే ఉన్నాయి ఐరన్ చేయటానికి. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎలాగ ఉండాలనుకుంటున్నాను. ఇంకా శారీస్ కూడాను, ఈ చీర నాకు లక్ష్మి వాళ్ళ అమ్మగారు పెట్టారండి. నాకు ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గర ఏదో పండగ అవుతే అప్పుడు ఆ పండగకి శారీ పెట్టారన్నమాట అండి. కానీ ఈ శారీ బాగుంటుందండి కట్టుకోవడానికి, కట్టుకుంటే భలే కట్టుకున్నట్టు కూడా అనిపించదు, కానీ అది చాలా మెత్తగా ఉంటుంది. ఎలా మనం పెట్టుకుని యూజ్ చేసి చక్కగా అలా ఉంటుంది అన్నమాట అండి. కుర్చీలు కూడా బాగా ఎక్కువ వస్తాయి కూడాను. కట్టుకుని చాలా బాగుంటుంది ఈ శారీ. నాకు ఎక్కువ అన్నిట్లో కల్లా ఇదంటే కొంచెం ఇష్టం కూడాను. లక్ష్మి ఈ శారీ ఒకటి పెట్టింది. మళ్ళీ ఇంకొక శారీ కూడా ఇది వాళ్ళ అమ్మగారు పెట్టారు. ఇంకొకటి ఉంటుందండి, మొన్న కట్టుకున్నాను కదండి వినాయక చవితి రోజు, కాదు వినాయక చవితి రోజు ఎప్పుడో కట్టుకున్నాను కదండి. ఆ శారీ అయితే మాత్రం లక్ష్మి వాళ్ళ అమ్మగారు లక్ష్మి కొన్నదండి. ఒకసారి పుట్టినరోజు కానీ తను కొన్నది. ఇంకా శారీ అది కూడా బాగానే ఉంటుందండి, మెత్తగాను చాలా. అదైతే ఇంకా మెత్తగా ఉంటుంది. ఈ శారీ ఏమో మా ఇంటి దగ్గర ఎదురుగుంట అపార్ట్మెంట్లోని రఘు గారు ఉన్నారు కదా, ఆవిడ పెట్టారన్నమాట. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఇంకా అంటే వేరే ఊరికి వెళ్ళిపోతున్నారు, ఆ టైంలోనే నాకు ఈ శారీ పెట్టారు. కానీ శారీ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి కట్టుకున్నాను, అది కూడా మేము అన్నవరం వెళ్ళినప్పుడు వ్రతం చేయించుకున్నాం కదా, అప్పుడు కట్టుకున్న శారీ మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను ఐరన్ చేయలేదు, చేద్దామని అలా ఉంచేసాను. ఇంకా అది ఇప్పుడు చేస్తున్నానండి. చూసారా ఎప్పటి నుంచి ఇప్పటికైనా అంటే ఇప్పటికి చేస్తున్నాను. అంటే చాలా బట్టలు ఎక్కువైపోయినాయి అన్నమాట అప్పటి నుంచి అలాగా. కానీ ఈ శారీ కూడా బాగుంటుంది, కిందనంతా నెట్ వస్తుంది అండి. అక్కడ పౌటంచి ఉంచేసారా, అలాగే పౌటంచి దగ్గర వచ్చినట్టుగా కిందనంతా నెట్ వస్తుంది. అది బాగుంటుంది, చాలా బాగుంటుంది అండి. ఈసారి ఎప్పుడైనా కట్టుకుంటాను, అప్పుడు నేను చూపించలేదు కూడాను. ఈసారి మాత్రం చూపిస్తాను ఎలా ఉందో. ఒకసారి కట్టాలండి ఈ శారీ కూడా. అప్పుడు వెంటనే ఇలా వెళ్ళేటప్పుడు కట్టుకున్నా, మళ్ళీ రాగానే తీసేయడం, మళ్ళీ వాష్ చేసేసి ఇదిగోండి ఇప్పుడు ఐరన్ చేస్తున్నాను కదా. ఇంక ఈసారి కట్టుకోవాలి, ఏదన్నా ఫెస్టివల్ వస్తే దసరాకి ఎప్పుడైనా కడదాం అనుకుంటున్నాను, అప్పుడు చూపిస్తానండి. కానీ బట్టలు ఐరన్ చేయటం అంటే మామూలు చిన్నవంటే చేయగలుగుతాం, కానీ శారీస్ చేయాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే అది ప్లేస్ కూడా కన్వీనియంట్గా అనిపించదు చేయటానికి, జాగ్రత్తగా చేసుకురావాలి. లేకపోతే ఏదన్నా కొంచెం హీట్ ఎక్కిందనుకోండి అక్కడ మళ్ళీ క్లాత్ డ్యామేజ్ అయిపోతుంది కూడా. ఇంతవరకు నా శారీ ఒకటి అలాగే అయిపోయింది. అప్పటి నుంచి మాత్రం చాలా జాగ్రత్తగా నేను చేస్తాను శారీస్ ఏదైనా సరే. ఒక్కొక్క శారీ ఉంటుంది కదా, పెట్టిన వెంటనే ఇదైపోయి అటువంటి వాటికి మాత్రం పేపర్ వేసి చేస్తాను. ఇంకా ఇటువంటివి అయితే పర్వాలేదు, మామూలుగా చేసాడు. మంగళం చెప్పాను చూసారా, నెట్ ఉంటుందండి కిందనని, అలా కిందనే నెట్ వస్తుంది అన్నమాట అండి. కానీ శారీ మాత్రం చాలా బాగుంటుంది, ఇది మెత్తగానే ఉంటుంది. రఘు గారు వెళ్ళేటప్పుడు పెట్టిన శారీ మాట అండి, చాలా గుర్తుండిపోయింది. ఈ మధ్యనే వాళ్ళకి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇంకా చేద్దాం అనుకున్నప్పుడు ఏదో పనిలో పడిపోవడం మర్చిపోతున్నాను, చేయటానికి అవ్వట్లేదండి. ఈసారి చెయ్యాలండి కంపల్సరీ, వాళ్ళ పాపకి కూడా చెయ్యాలి. అక్కడ ఉన్నప్పుడు అయితే కంపల్సరీ ఏదో వారానికి ఒకసారి అయినా సరే చేసి మాట్లాడేదాన్ని, లేకపోతే ఆవిడన్నా కాల్ చేసి మాట్లాడేవారు. ఈ బ్లౌజ్ కూడా నేనే కుట్టుకున్నానండి, అలా వర్క్ వచ్చింది దానికి డిజైను. ఇంకా నేను లక్ష్మి కట్ చేసిస్తే నేనే కుట్టుకున్నాను. కాకపోతే కొంచెం కిందకి మేడ తెంచడానికి అవ్వలేదు, ఎందుకంటే డిజైన్ ఉంది కదా అందువల్ల. ఇంకా బట్టలు అవి ఐరన్ చేయటం అయింది. మొత్తం 5-6 శారీస్ చేశాను. ఇంకా అవి బీరువాలో పెట్టేస్తాను, ఎందుకంటే మళ్ళీ బయట ఉన్నాయి అనుకున్న మడతలు మళ్ళీ ఊడిపోతాయి. ఇంకా ఉన్నాయండి బీరువాలో శారీస్ చేయవలసినవి, ఇంకా 8 ఉన్నట్టున్న శారీస్, అవి కూడా చేసేస్తాను. అంటే ఇప్పుడు చేయలేండి, ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇంకా మరుసటి రోజు చేసేస్తాను ఎలాగైనా సరే. ఇంకా అక్కడతోనే శారీస్ కూడా పూర్తయిపోయినట్టు ఉంటాయి. కొన్ని మాత్రం తీయలేదులేండి, తర్వాత తెద్దాం కదా అని బయట ఉన్న మాత్రమే తీసి ఐరన్ చేస్తున్నాను. లేకపోతే మళ్ళీ అన్నీ బయట పెట్టడం ఎందుకు అని అనిపించింది అన్నమాట.
వీటికే బోల్ టైం పట్టింది చేయటానికి. ఇంకా మిగతా శారీస్ కూడా చేసేసరికి చాలా టైం పడుతుందని ఇంకా అవి మాత్రం ఆఫ్ చేసేసాను, తర్వాత చేద్దామని. వీటిని మాత్రం ఇంకా 5 శారీస్ అనుకుంటండి, ఇంకా జాగ్రత్తగా అలా చేశాను. ఆ ఉన్నాయి కూడా ఎప్పుడు అవుతాయో. బట్టల పని అయిపోతుంది, నాకు సగం పని పూర్తి అయిపోయినట్టండి. బట్టల పని అయిపోయిన వెంటనే మళ్ళీ టెర్రస్ పైకి వెళ్ళి పైన అంతా క్లీన్ చేయాలి. ఇంకా తను కూడా చేస్తే సాయం బాగుండు, కానీ చెయ్యరు, నేనే చేసుకోవాలి. తను చేయలేదు అనుకోవడం కన్నా తనకి టైం సరిపోదులేండి, అందుకే నేను చేయమని అడగను. ఇంకా నేనే వీలున్నప్పుడు కొంచెం టైం దొరికినప్పుడు చేస్తాను. ఇంకా స్వీటీ చూసారా, అది పడుకుంటుంది, వస్తారని చూస్తుంది. ఇంకా టైం ఉంది కదా అని ఇంక ఈలోపు నేను ఈ బట్టలు అవన్నీ ఇంకా లోపల పెట్టేస్తున్నాను కూడా. ఒక చున్నీ ఉందండి, ఆ చున్నీ ఎలా చినిగిపోయిందో తెలియదు, కానీ అది కొంచెం కొత్తది అయినా సరే మరి ఎందుకో చినిగింది. కానీ ఆ చున్నీ ఇంకా వేస్ట్ అయిపోయినట్టే, కొంచెం చినిగినా సరే అది కొంచెం ఇదిగా అనిపిస్తుంది కదా, బాగోదు కూడా. పోనీ ఏ కుడదామన్నా సరే కనిపిస్తాయి. ఇక స్వీటీ కోసం ఫ్యాన్ అండి, కొంచెం గాలి వేయట్లేదు, అది కిందన పడుకుందంటే దానికి గాలి సరిపోవట్లేదని ఇంకా అందుకని నేను ఫ్యాన్ వేసాను, శుభ్రంగా పడుకుంది అలా. ఇంకా లైట్ ఆఫ్ చేసి ఇంకా తను వస్తే టిఫిన్కి రొట్టె వేసిమన్నారు, ఇడ్లీ వేస్తానంటే వద్దని ఇంక రొట్టె వేసిమంటే రొట్టె వేస్తున్నాను. అదేంటి దోశ కింద. ఇంకా ఇవి బత్తాయిలండి, జ్యూస్ చేద్దాం కదా అని. తను ఇడ్లీ తినరండి, స్వీటీ నేనే ఇడ్లీ తింటాం, తనైతే ఇలా అట్టు తింటారు. ఇంకా జ్యూస్ కూడా చేసేసాను, బత్తాకాయ జ్యూస్. ఇంకా ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.